నమస్తే గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, ఈ రోజు మిమ్మల్ని ఒక ట్రెండింగ్ టాపిక్ అడగబోతున్నా. అంటే జనరల్ గా చాలా చోట్ల వింటున్నాను, వశీకరణ తిలకం అనేది ఉందంట. అవును. వశీకరణ తిలకం అంటే ఏంటి గురువుగారు? అంటే నిజంగానే ఆ తిలకం ధరిస్తే వశీకరణ మనం ఎవరినైనా వశం చేసుకోవచ్చా? తప్పకుండా తెలియజేస్తున్నామని చాలా చక్కని విషయం అడిగినారు. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. జ్ఞానినాంనపి చేతాంసి దేవి భగవతి హిస బలాయ కృష్ణమోహాయ మహామాయ ప్రయశ్చతి. వశీకరణ తిలకము అనేటటువంటి నిజానికి ఉన్నటువంటి పదార్థమే, అది వేరే ఏమీ కాదు, అది ఉన్నటువంటి వస్తువే. వశీకరణలో ఎన్నో రకాలైనటువంటి విధానాలు మన సనాతన ధర్మము తాంత్రిక విధానము, తాంత్రిక విద్య అని అంటుంటారు. ఆ తాంత్రిక విద్యలో దీని గురించి చాలా క్లుప్తంగా చెప్పడం జరిగింది. అయితే ఈ తిలకము అన్నదానికి అర్థం ఏంటి అంటే మనం వాడేటటువంటి బొట్టు అనేటటువంటిది అర్థము. అయితే దీన్ని రెండు రకాలుగా వినియోగించవచ్చు. ఒకటి మనం రోజు పెట్టుకునేటటువంటి బొట్టుగా వినియోగించుకోవచ్చు, లేదా లేపనంగా అంటే మన శరీరానికి పూసుకునేటటువంటి లేపనంగా కూడా ఈ యొక్క ద్రవ్యాన్ని అనేటటువంటి మనం వాడుకోవచ్చు. ఇది వాడుకోవడం ద్వారా వశీకరణ జరుగుతుందా అంటే 100% జరుగుతుంది. ఈ వశీకరణ ఎలా జరుగుతుంది అని అంటే కనుక ఈ తిలకము అనేటటువంటి దేంతో తయారవుతుంది అంటే జింక కడుపులో ఉన్నటువంటి ఒక పదార్థం ఉంటుంది, ఒక గడ్డలాగా ఒక పదార్థం తయారవుతుంది జింక కడుపులో. ఆ జింక కడుపులో తయారైన దాన్ని కస్తూరి అని అంటారు. కస్తూరి మనం చాలా వాటిలో వింటూ కస్తూరి తిలకం లలాట పలకే వక్షస్థలి ఇట్లా అంటే ఆ కస్తూరి అనేటటువంటిది సుగంధ పరిమళాలు ఎన్నో రకాలుగా విరాజిల్లుతాయి. ఇప్పటికీ మనం వాడే పర్ఫ్యూమ్స్ కానివ్వండి, మనం వాడే సుగంధ ద్రవ్యాలలో కానీ ఆ కస్తూరి లేకుండా ఏ పర్ఫ్యూమ్ కూడా తయారు కాదు. అంత విశేషమైనటువంటిది ఆ కస్తూరి. అది ఆ కడుపులో దాదాపుగా 5 నుంచి 6 సంవత్సరాల వరకు ఆ కస్తూరి తయారవుతుంది. అన్ని సంవత్సరాల నుంచి ఎంత తయారవుతుంది? కేవలం ఇంత మాత్రమే తయారవుతుంది, ఒక 100 గ్రామ్స్ 200 గ్రామ్స్. ఆ కస్తూరి మనం శనగ గింజ ఉంటుంది కదా, ఆ పరిణామంలో కూడా ఇక్కడ పెడితే ఈ బిల్డింగ్ మొత్తం వాసన వచ్చేస్తుంది. అంత సుగంధ ద్రవ్యమైనటువంటిది కస్తూరి. అందుకే ఆ కస్తూరి అనేటటువంటి లేపనంతో తయారైనటువంటిదే మీరన్నటువంటి వశీకరణ తిలకము. ఆ వశీకరణ తిలకము ఎలా ఉంటుంది అని అంటే గనక ఆ కస్తూరి పదార్థము, అలాగే మనం హోమంలో వేసేటటువంటి ఏదైతే ఆ భస్మం ఉంటుందో ఆ భస్మము, ఆ తర్వాత కొన్ని రకాలైనటువంటి పుష్పాలతో చేసినటువంటి హోమము, ఈ రకాలైనటువంటి అన్ని ద్రవ్యాలు ఒక దగ్గర కలిపి దాన్ని మిక్స్ చేసి ఒక తిలకంలా తయారు చేస్తామన్నమాట. ఆ కస్తూరిలో ఉన్నటువంటి తిలకం ఏదైతే ఉంటుందో అది దీంట్లో కలపగానే దానికి వశీకరణ శక్తి అనేటటువంటిది వస్తుంది. ఏ రకంగా వస్తుంది అంటే ఇప్పుడు మనం హోమం చేసేటప్పుడు మనము వశీకరణ మంత్రాలు కొన్ని ఉంటాయి. అది దశమహావిద్యలలో తాంత్రికానికి సంబంధించినటువంటి మూల మంత్రాలు కొన్ని ఉంటాయి. ఆ మూల మంత్రాన్ని మనం హోమం చేసుకుంటూ ఆ కట్టెలన్నీ భస్మం అయిపోయిన తర్వాత దాని నుంచి కొంచెం భస్మం తీసుకొని ఈ కస్తూరిలో కలుపుతాం. కలిపిన తర్వాత దాన్ని మళ్ళీ ఏం చేస్తాం మనము, దాంట్లో కొన్ని సుగంధ ద్రవ్యాలు కలుపుతాము. అలాగే మల్లె పువ్వులతో చేసినటువంటి హోమము, అలాగే తామరాకులతో చేసినటువంటిది, తామర పువ్వులతో చేసినటువంటిది ప్రధానంగా తీసుకొని వాటన్నిటిని దాంట్లో మిక్సింగ్ చేసి అది ఒక తిలకంలా తయారు చేస్తామన్నమాట. అప్పుడు తయారు చేసినప్పుడు దాంట్లో ఒక వశీకరణ శక్తి అనేటటువంటి ఉత్పన్నమవుతుంది. ఇప్పుడు చిన్న ఉదాహరణ చెప్పాలి అంటే ఒక హిప్నటైజ్ చేసేటటువంటి వ్యక్తి ఉన్నాడు. ఎదురుగ్గా కూర్చుంటే హిప్నటైజ్ చేస్తే అతను మైండ్ కంట్రోల్ చేయగలుగుతాడు. అప్పుడు ఆయన అడిగిన ప్రతి ఒక్క క్వశ్చన్కి ఆన్సర్ ఇస్తాడు. కానీ పూర్వకాలంలో ఎలా ఉండేది, మనిషి ఎక్కడో ఉండేవాడు. ఎక్కడో ఉన్నటువంటి వ్యక్తిని మనం ఇక్కడ కూర్చున్న దగ్గర నుంచే వశీకరణ చేసుకోవాలి అంటే దానికి కొన్ని తాంత్రికమైనటువంటి ప్రయోగాలు, అలాగే ఈ తిలకం కూడా ఎలా ఉపయోగపడుతుంది అంటే మన భర్త మనల్ని ప్రేమించడానికి, లేదు భార్యాభర్తలు విడిపోతున్నారు, భార్యాభర్తల మధ్య చీటికి మాటికి గొడవలు వస్తున్నాయి అన్నటువంటి వాళ్ళు ఈ తిలకం ధరించవచ్చు. లేదా మనకు ఇష్టమైనటువంటి వారు ఒక వ్యక్తి, ఆయన లేకపోతే నేను జీవితంలో ఉండలేను, ఇక నా జీవితం ఇంతటితో సమాప్తం అయిపోతుంది అన్నటువంటి వ్యక్తికి ఆ తిలకం ఉపయోగపడుతుంది. అలాగే ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించినటువంటి అబ్బాయి కావచ్చు, అమ్మాయి కావచ్చు, ఎవరైనా కావచ్చు, అలాంటి వారు జీవిత భాగస్వామి చేసుకోవాలన్నా, పెళ్లి చేసుకోవాలన్నా, అతను తొందరగా వశం కావాలన్నా, చెప్పినట్టు వినాలన్నా ఇలాంటి తిలకం అనేటటువంటిది ఉపయోగపడుతుంది. అలాగే రిలేషన్షిప్, అది భార్యాభర్తల రిలేషన్షిప్ కావచ్చు, తల్లి కొడుకుల రిలేషన్షిప్ కావచ్చు, ఏదైనా కావచ్చు. అంటే ఒక వ్యక్తి లేకపోతే ఇక నా జీవితం అయిపోతుంది అన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఈ తిలకాన్ని ధరించవచ్చు. ఈ తిలకం తయారు చేయడానికి దాదాపుగా
10 నుంచి 15 రోజుల వ్యవధి పడుతుంది. అంత విశేషమైనటువంటిది ఈ తిలకము. ఈ వశీకరణ తిలకం అనేటటువంటిది ఇప్పటికీ కూడా ప్రాచుర్యంలో ఉంది. ఇప్పటికీ కూడా ఎంతో మందికి నేను ఇచ్చినటువంటి దాఖలాలు కూడా ఉన్నాయి. అంటే భార్య అందులో ఈ వశీకరణ తిలకం వాడేటటువంటి వారి యొక్క ప్రశ్న కూడా చాలా జెన్యూనిటీ ఉండాలి. ఏదో దేనికి పడితే దానికి నాకు తిలకం ఇవ్వండి, నాకు ఆ బొట్టు ఇవ్వండి, నేను పెట్టుకుంటాను, నాకు వీళ్ళు వశీకరణం కావాలి, వాళ్ళు వశీకరణం కావాలి అంటే కనుక ఆ తిలకం ఇవ్వడం కుదరదు. వాళ్ళ యొక్క జీవితంలో జెన్యూనిటీ ఉంది. ఇది చాలా నిజంగానే వాళ్ళ జీవితంలో ఈ ప్రాబ్లంతో సతమతమైపోతున్నారు. భార్య దూరం అయిపోయింది, భర్త దూరం అయిపోయాడు, లేదా పిల్లలు దూరం అయిపోయారు, లేదా నన్ను ఇష్టపడేటటువంటి వారు నాకు దూరం అయిపోయారు, లేదా నాకు కొడుకు దూరం అయిపోయాడు, లేదా తల్లి దూరం అయిపోయింది, భర్త, ఇలా ఎన్నో రకాలైనటువంటి ప్రాబ్లమ్స్కు శీఘ్ర పరిష్కారం ఏంటి అంటే వశీకరణ తిలకము. ఆ వశీకరణ తిలకం కూడా ఎలా పెట్టుకోవాలి అంటే అది పెట్టుకునేటప్పుడు ఎవరైతే మనం కోరుకుంటున్నామో, ఎవరైతే మన దగ్గరికి రావాలో ఆ పేరు చెప్పుకుంటూ ఆ వశీకరణ తిలకం అనేటటువంటిది పెట్టుకోవాలి. అది కూడా 2 సమయాలలో పెట్టుకోవాలి. ఉదయం లేచిన వెంటనే స్నానం ఆచరించిన తర్వాత ఆ తిలకం ధరించాలి. తిలకంగా ధరించవచ్చు, లేదా చందనంగా కూడా పూసుకోవచ్చు. ఈ 2 రకాలుగా. మళ్ళీ రాత్రి పడుకునేటప్పుడు కూడా అది తప్పకుండా వాడే పడుకోవాలి. అలా చేస్తే ఎక్కడ ఉన్నా కూడా ఏ వ్యక్తి అయినా కూడా తొందరగా ఇంటికి వస్తాడు, తొందరగా వశీకరణం అవుతాడు. మనం చెప్పినటువంటి విషయాలు కూడా వినేటటువంటి అవకాశము ఆ తిలకం ద్వారా కలుగుతుందమ్మా. తిలకానికి ఇంత మహత్యం ఉందా గురువుగారు? చాలా మహత్యం ఉంది. ఇప్పుడంటే ఈ హిప్నటైజ్లు వచ్చేసాయి, ఎన్నో రకాలైనటువంటి యాంత్రిక జీవితం వచ్చేది. కానీ గడిచిన దశాబ్దాలు తీసుకుంటే, శతాబ్దాలు తీసుకుంటే, అప్పట్లో వెళ్ళినటువంటి వ్యక్తి కానీ, లేదా ప్రేమించినటువంటి వ్యక్తి కానీ, లేదా కట్టుకున్న భర్త కానీ ఇలా తొందరగా అనుకున్నది అర్థం చేసుకోవాలి అంటే అప్పట్లో ఇలాంటివే ఉండేవి. అప్పుడు యాంత్రిక జీవితం లేదు, ఇంత టెక్నాలజీ లేదు. అప్పుడు ఏముండేవి? అన్ని తాంత్రిక విధానాలు, తాంత్రికమైనటువంటి పద్ధతులు, మంత్ర విధానాలు, వేదము, శాస్త్రము, పురాణం ఇవే ఉండేవి. దాని ద్వారానే పుట్టుకొచ్చినటువంటి విధానాలే ఇప్పుడు చెప్పినటువంటి వశీకరణ ప్రయోగాలు కూడా. మొత్తం 108 వశీకరణ ప్రయోగాలు ఉన్నాయి. మీరు చెప్తున్నారు కానీ గురువు గారు, ఇంతవరకు కూడా వశీకరణం అనేది చాలా మందికి వశీకరణం అనేది ఒకటి ఉంది అని అంటే నమ్మే వాళ్ళు కూడా లేరు ఈ రోజుల్లో. అంటే చాలా మంది ఏమనుకుంటారంటే వశీకరణం అంటే అమ్మాయిని వశపరుచుకోవడానికి అనేటటువంటి ఒక అపోహలో ఉంటారు. వశీకరణ అంటే ధన వశీకరణ ఉంది, డబ్బు రావడానికి. జన వశీకరణ ఉంది, జనాలు రావడానికి. అలాగే మనకు ఈ ధన వశీకరణ, జన వశీకరణ, అలాగే స్త్రీ వశీకరణ, పురుష వశీకరణ, ఇలా ఎన్నో రకాలైనటువంటి వశీకరణలు ఉన్నటువంటి చాలా ఉంటాయమ్మా. మనం జీవితంలో అధికారుల్ని వశీకరణ చేసుకోవాలన్నా, ఉన్నత అధికారులు మనల్ని మెచ్చుకోవాలన్నా దానికి కూడా వశీకరణ ఉంటాయి. మనకు జీవితంలో ఒక ప్రమోషన్ రావాలి, ఈ అధికారి వల్ల మనకు పని అవుతుంది, అతను ఏ రకంగా వశీకరణ చేసుకోవాలి, ఏ రకంగా మనం వినియోగించుకోవాలి అనుకున్నా కూడా దానికి కూడా వశీకరణ విద్యలు ఉంటాయి. వశీకరణ ప్రయోగాలు అనేటువంటి 108 రకాలు ఉంటాయి. సృష్టిలో ఏది వశం చేసుకోవాలన్నా కూడా మనకు తప్పకుండా ఆ తిలకం అనేటటువంటి, అది తిలకం ద్వారా కావచ్చు, యజ్ఞం ద్వారా కావచ్చు, ఎన్నో రకాలైన మార్గాలు ఉన్నాయి. ఇప్పుడు మీకు విషయం తెలుసలేదు, గాడిద యొక్క మూత్రంతో కూడా వశీకరణ చేసేటటువంటి పద్ధతులు ఉన్నాయి. అలాగే మనిషి చనిపోయినటువంటి ఎముకలతో కూడా వశీకరణ చేసేటటువంటి విధానం ఉన్నాయి. మనిషి చనిపోయిన బూడిదితో కూడా వశీకరణ చేసే ప్రయోగాలు ఉన్నాయి. ఇలా ఎన్నో రకాలైనటువంటి ప్రయోగాలు తాంత్రిక విధానంలో చెప్పడం జరిగింది. ఇంకా లోతులోకి వెళితే అవి మీడియా ముఖంగా కూడా చెప్పకూడదు, కానీ అన్ని రకాలైనటువంటి వశీకరణలు ఉన్నాయి. ఇవి మళ్ళీ వశీకరణ ఎప్పుడు చేస్తారు? అర్ధరాత్రి సమయంలో, లేదా తెల్లవారుజాము సమయంలో. ఈ రకమైనటువంటి ప్రయోగాలు పూర్వకాలంలో చేసేవారు. కానీ ఇప్పుడున్న జనరేషన్లో మంచి కోసం కాబట్టి ఉదయకాలం మనం చేసుకుంటున్నాం. నిజానికి వశీకరణ ప్రయోగాలు చేసే వ్యక్తి కరెక్ట్గా ఉండాలి. మనం ఎవరైతే చేయించుకుంటున్నారో అతని దాంట్లో జెన్యూనిటీ ఉండాలి. ఎప్పుడైతే ధర్మం తప్పి ఈ వశీకరణ చేస్తారో అది తిప్పికొట్టే అవకాశం కూడా ఆ వ్యక్తికి తగులుతుంది. కనుక మన కోరికలో ధర్మం ఉండాలి, మనం ఆలోచించే విషయంలో ధర్మం ఉండాలి. మనం ఎవరికైతే వశీకరణ చేద్దామనుకుంటున్నామో అతని జీవితంలో మనకు కనెక్ట్ అయ్యి ఉండాలి. అలా ఉంటేనే ఈ వశీకరణ ప్రయోగము, వశీకరణ తిలకము అనేటటువంటిది ప్రతి ఒక్క మనిషి జీవితంలో ఉపయోగపడుతుందమ్మా. అంత విశేషమైనటువంటిది ఈ వశీకరణ తిలకం.